హాయ్ అండి, వెల్కమ్ టు కేజీఎఫ్ ఫన్ వరల్డ్. ఈరోజు నేను పూరీలోకి కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకి బయట హోటల్లో ఎలా ఉంటుందో కర్రీ అనేది అలానే ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దామండి. దానికి నేను 2 ఆలు తీసుకున్నాను, ఆనియన్ ఒకటి తీసుకున్నాను, పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకోండి. కొంచెం వేగాక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని 1 మినిట్ వేగనివ్వాలండి. అవి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా వేగాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్ అనేవి తొందరగా వేగిపోతాయి. ఇవి వేసేసాక మిక్స్ చేసేసుకొని 1 మినిట్ పాటు మూత పెట్టేసుకోండి. ఆనియన్ తొందరగా వేగిపోతాయి. 1 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా కొంచెం వేగిపోయి ఉన్నాయండి. ఇప్పుడు దీంట్లో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. నేను అప్పటికప్పుడు దంచి వేస్తున్నానండి. అలా వేసినట్టయితే టేస్ట్ చాలా బాగా వస్తుందండి కర్రీ అనేది. ఇది కూడా ఫ్రై అవ్వటానికి మూత పెట్టేసి 1 మినిట్ మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మూత ఓపెన్ చేశాక ఇలా వేగిపోయినాయండి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసిన ఆలూని వేసేసుకోండి. ఆలూని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. మంచిగా మిక్స్ చేసేసి ఆలూని 1 మినిట్ పాటు మూత పెట్టేసేసి ఆలూని ఫ్రై చేసుకోవాలండి. మూత ఓపెన్ చేశాక ఆలు అనేవి ఇలా వేగిపోయి ఉన్నాయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది అన్నమాట, కళాయికి మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆలు అనేది కొంచెం వేగిపోయి ఉన్నాయండి. ఇలా ఆలు ఉడికిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఉడికించేసుకోండి. ఆలు ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈ లోపు నేను శనగపిండి తీసుకున్నానండి 2 స్పూన్స్. అవి మంచిగా వాటర్లో కలిపేసి పెట్టేసుకుంటున్నాను. మధ్యలో మూత ఓపెన్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఆలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట. అలా కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసేసుకోండి, తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేశాక ఆలు అనేవి ఉడికిపోయాయండి. ఇప్పుడు స్మాష్ చేసి తీసేసుకొని అలా స్మాష్ చేసుకోవాలండి ముక్కల్ని. అప్పుడు గ్రేవీ లాగా వస్తుంది అనమాట కర్రీ అనేది. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా స్మాష్ చేసుకోండి. ఇలా ఉండాలండి కర్రీ అనేది. ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోండి. అవి ఉడికే కొద్దీ శనగపిండి అనేది దగ్గరికి అయిపోతుంది అనమాట. కర్రీ తిక్కుగా అయిపోతుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 1 మినిట్ ఉడకనివ్వాలండి. చూడండి, కర్రీ అనేది దగ్గర పడింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకోండి మంచిగా. నేను కారం యాడ్ చేసుకోవట్లేదండి. నాకు పచ్చిమిర్చి కారం సరిపోతుందనమాట. ఒకసారి చెక్ చేసుకోండి కారం సాల్ట్ అనేది. మీరు ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని 1 మినిట్ పాటు మూత పెట్టేసి మంచిగా ఉడకనిచ్చుకోవాలండి కర్రీని. అప్పుడు ఇవన్నీ పట్టేసి కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మూత ఓపెన్ చేసాక కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, శనగపిండి ఎక్కువ యాడ్ చేసుకోకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.